వెల్కమ్ టు మెగానన్ టీవీ బర్నింగ్ టాపిక్. అప్పు చేసి పప్పు కూడు అది ఎన్నాళ్ళు సాగదు. ఇప్పుడు సరిగ్గా పాకిస్తాన్ పరిస్థితి అలాగే తయారైంది. ఒకవైపు పశ్చిమాసియా రణరంగంగా మారింది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధ జ్వాలలు ఎగిసి పడుతున్నాయి. హర్ముజ్ జలసంధి మూతపడటంతో ప్రపంచమే చమురు సెగతో ఉక్కిరి బిక్కిరవుతుంటే అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాకిస్తాన్ ఇప్పుడు అగాధంలో పడిపోయింది. ఆ వివరాలు ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. ప్రపంచం మరో పెను ప్రమాదం అంచున నిలబడింది. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ జ్వాలలు ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే దహించి వేస్తున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య రాజుకున్న నిప్పు అగ్రరాజ్యం అమెరికాను కూడా యుద్ధంలోకి లాగింది. ఈ యుద్ధ పరిణామాలు కేవలం క్షిపణి దాడులకి పరిమితం కాలేదు. ప్రపంచ వాణిజ్యానికి గుండెకాయ లాంటి హార్ముజ్ జలసంధి మూతపడటంతో గ్లోబల్ ఆయిల్ క్రైసిస్ మొదలైంది. దీని దెబ్బకు చిగురుటాకులా వణుకుతోంది పొరుగు దేశం పాకిస్తాన్. కేవలం 2 వారాల చమురు నిల్వలతో ఆ దేశం ఇప్పుడు డెడ్ ఎండ్కు చేరుకుంది. పశ్చిమాసియా గగనతలం ఇప్పుడు యుద్ధ విమానాల రొదతో, క్షిపణుల గర్జనలతో దద్దరిల్లుతోంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య మొదలైన ప్రతీకార దాడులు తీవ్ర రూపం దాల్చాయి. ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా రంగంలోకి దిగడంతో పరిస్థితి చేదాటిపోయింది. దౌత్య మార్గాలన్నీ మూసుకుపోయాయి. చర్చల స్థానంలో కేవలం తుపాకుల మోత మాత్రమే వినిపిస్తోంది. అయితే ఈ యుద్ధం క్షేత్రస్థాయిలో కంటే ఆర్థికంగా ప్రపంచాన్ని ఎక్కువగా దెబ్బ కొడుతోంది. ఇరాన్ తన అత్యంత శక్తివంతమైన అస్త్రాన్ని ప్రయోగించింది. ప్రపంచ ముడి చమురు సరఫరాలో దాదాపు 20% పైగా వాటా కలిగిన హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. ప్రపంచ దేశాలకు చమురు సరఫరా చేసే ఓడలన్నీ మధ్యలోనే నిలిచిపోయాయి. దీని ప్రభావంతో గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర ఆకాశాన్ని తాకుతున్నాయి. చమురు దిగుమతులపై ఆధారపడే దేశాలన్నీ ఇప్పుడు ఊపిరి ఆడని స్థితిలో ఉన్నాయి. ఈ అంతర్జాతీయ ఉద్రిక్తతల దెబ్బకు పాకిస్తాన్ అట్టడుగు స్థాయికి పడిపోయింది. ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయి ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న పాక్ ఆర్థిక పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా మారింది. హార్ముజ్ జలసంధి మూసివేతతో పాకిస్తాన్కు వచ్చే చమురు రవాణా పూర్తిగా నిలిచిపోయింది. ప్రస్తుతం ఆ దేశం వద్ద ఉన్న చమురు నిల్వలు కేవలం 2 వారాలకు మాత్రమే సరిపోతాయని అధికారులు లెక్కలు చెబుతున్నారు. ఈ 2 వారాల గడువు ముగిస్తే పాకిస్తాన్ పూర్తిగా స్తంభించిపోవడం ఖాయం. రవాణా వ్యవస్థ ఆగిపోతుంది. విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోతుంది. పరిశ్రమలు మూతపడతాయి. ఈ గండం నుంచి గట్టెక్కేందుకు పాక్ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. చమురు వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్డౌన్ తరహా నిబంధనలను అమల్లోకి తెచ్చింది. కోవిడ్ సమయంలో చూసిన దృశ్యాలే ఇప్పుడు చమురు కోసం పునరావృతమవుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయాలతో పాక్ సామాన్యుడి బతుకు భారంగా మారింది. ఒకవైపు నిత్యావసరాల ధరలు చుక్కలను తాకుతుంటే మరోవైపు వాహనాల్లో పోయించుకోవటానికి పెట్రోల్ దొరకడం లేదు. బంకుల వద్ద కిలోమీటర్ల మేర బారులు తీరిన ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రవాణా ఛార్జీలు పెరగడంతో కూరగాయలు, పాలు వంటి కనీస అవసరాలు కూడా సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుకున్నాయి. పాకిస్తాన్లో ఇప్పుడు ఎటు చూసినా నిశ్శబ్దం ఆవరించింది. కానీ అది ప్రశాంతత కాదు, భయం. దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు తలుపులు మూసుకున్నాయి. అయితే ఇది సెలవుల వల్ల కాదు, దేశంలో నెలకొన్న అసాధారణ పరిస్థితుల వల్ల. విద్యార్థుల భవిష్యత్తు ఇప్పుడు 4 గోడల మధ్య ఆన్లైన్ పాఠాలకే పరిమితమైంది. కళాశాల క్యాంపస్లు వెలవెలబోతున్నాయి. ప్రభుత్వం విద్యా సంస్థలను మూసివేస్తూ తీసుకున్న నిర్ణయం అక్కడి సంక్షోభ తీవ్రతకు అద్దం పడుతోంది. కేవలం చదువులకే కాదు, ఉపాధికి కూడా సంకెళ్లు పడ్డాయి. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఆదేశాలు జారీ అయ్యాయి. రవాణా ఖర్చులు భరించలేక, విద్యుత్ కొరతను అధిగమించలేక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒక దేశం మొత్తం ఇంట్లోనే ఉండిపోవాల్సిన దుస్థితి రావడం ఆ దేశ ఆర్థిక పతనానికి నిదర్శనం. పాక్ సామాన్యుడి కోలుకోలేని దెబ్బ కొడుతోంది ఇంధన ధరలు. ప్రస్తుతం అక్కడి లీటర్ పెట్రోల్ ధర ఏకంగా 320 రూపాయల మార్కును దాటేసింది. బయటకు తీయాలంటేనే సామాన్యుడు వణికిపోతున్నాడు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో రవాణా వ్యవస్థ చిన్నాభిన్నమైంది. దీని ప్రభావం నిత్యావసర వస్తువులపై పడింది. పాలు, కూరగాయలు, పిండి ఇలా ప్రతిదీ సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరాయి. వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. బంకుల దగ్గర క్యూలు కనిపిస్తున్నా జేబుల్లో డబ్బులు లేక ప్రజలు నిస్సహాయ స్థితిలో మిగిలిపోతున్నారు. గడిచిన కొన్నేళ్లుగా ప్రపంచ దేశాల దగ్గర, అంతర్జాతీయ సంస్థల దగ్గర అప్పులు తెచ్చి కాలాన్ని వెల్లదీస్తోంది. అయితే ఈ క్లిష్ట సమయంలో పాకిస్తాన్ నెత్తిపై పిడుగులాంటి వార్త పడింది. ఆ దేశాన్ని ఆదుకుంటుందని భావించిన ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ చేతులెత్తేసింది. కొత్తగా రుణం ఇచ్చేందుకు IMF నిరాకరించింది.
వారు పెట్టిన కఠిన నిబంధనలను పాటించడంలో పాక్ విఫలం కావడం, ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అప్పు దొరికితేనే గడిచే పరిస్థితి ఉన్న పాకిస్తాన్కు ఐఎంఎఫ్ నో చెప్పడం అంటే ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు మరణశాసనం రాసినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం ఐఎంఎఫ్ మధ్య జరిగిన తాజా చర్చలు ఎటువంటి ఫలితం లేకుండానే ముగిశాయి. గత ఒప్పందం ప్రకారం అందాల్సిన $1 బిలియన్ నిధులపై ఐఎంఎఫ్ నీళ్లు చల్లింది. దేశ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయని ఆశించిన పాక్ ప్రధాని కార్యాలయానికి ఈ నిర్ణయం పెద్ద దెబ్బే అని చెప్పాలి. కేవలం నిధులు ఆపడమే కాకుండా పాకిస్తాన్ సమర్పించిన ఆర్థిక నివేదికలపై ఐఎంఎఫ్ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది. ఈ చర్చలు విఫలం కావడానికి ప్రధాన కారణం రెవెన్యూ టార్గెట్స్. పాకిస్తాన్ ప్రభుత్వం నిర్దేశించుకున్న ఆదాయ లక్ష్యాలను చేరుకోవడంలో ఘోరంగా విఫలమైందని ఐఎంఎఫ్ తేల్చి చెప్పింది. ప్రజల నుంచి వస్తున్న ట్యాక్స్ కలెక్షన్లు ఆశించిన స్థాయిలో లేవు. బడ్జెట్ నిల్వలపై పాక్ చెప్తున్న లెక్కలకు వాస్తవాలకు పొంతన లేదని ఐఎంఎఫ్ అనుమానిస్తోంది. పాకిస్తాన్ పన్ను సంస్కరణలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి. వాస్తవానికి గ్రౌండ్ లెవెల్లో ఆదాయం పెరగకపోవడమే ఈ నిధుల నిలిపివేతకు దారితీసింది. ఒక దేశానికి అప్పు ఇవ్వాలంటే ఆ దేశానికి తిరిగి చెల్లించే సామర్థ్యం ఉందో లేదో ఐఎంఎఫ్ క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. పాకిస్తాన్ ప్రస్తుత కరెంటు బడ్జెట్ నిల్వలు ప్రమాదకర స్థాయిలో ఉన్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో అదనపు నిధులు ఇవ్వటం వల్ల ప్రయోజనం లేదని ఐఎంఎఫ్ భావిస్తోంది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత లోపించిందని, ప్రభుత్వం తన వ్యయాన్ని తగ్గించుకోవడంలో కూడా విఫలమైందని ఈ అంతర్జాతీయ సంస్థ వేలెత్తి చూపింది. పన్నుల వసూలు విఫలం అవ్వడమే కాకుండా పెరుగుదల ద్రవ్యోల్బణాన్ని అరికట్టడంలో పాక్ కేంద్ర బ్యాంక్ చేతులెత్తేసింది. దీంతో సాధారణ పౌరుల నుంచి వసూలు కావాల్సిన పన్నులు మరింత తగ్గాయి. ఈ విషమ వలయాన్ని ఛేదించే మార్గం చూపకుండా నిధులు విడుదల చేయడం సాధ్యం కాదని ఐఎంఎఫ్ స్పష్టం చేసినట్లు సమాచారం. ఆర్థికంగా నిలదొక్కోవాలంటే ఉండాల్సిన కనీస ప్రమాణాలు అక్కడ కనిపించడం లేదు. ముఖ్యంగా ట్యాక్స్ టు జీడీపీ రేషియో విషయంలో పాకిస్తాన్ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాలను గమనిస్తే ఈ నిష్పత్తి సగటున 15 నుండి 20% పైగా ఉంటుంది. కానీ పాకిస్తాన్లో ఇది కేవలం 9 నుంచి 10% మధ్య కొట్టుమిట్టాడుతోంది. అంటే దేశ సంపదలో ప్రభుత్వానికి పన్ను రూపంలో వస్తున్న ఆదాయం నామమాత్రమే. పన్ను వసూళ్లు పెంచకుండా, వ్యవస్థాగత సంస్కరణలు చేపట్టకుండా కేవలం అప్పులతోనే నెట్టుకొస్తామంటే కుదరదని ఐఎంఎఫ్ స్పష్టం చేసింది. ఐఎంఎఫ్ పెడుతున్న ప్రధాన నిబంధన ఏమిటంటే, ముందు మీ పన్ను పరిధిని పెంచండి. పాకిస్తాన్లో ఉన్న బడా వ్యాపారులు, భూస్వాములు పన్ను ఎగవేతల్లో రికార్డులు సృష్టిస్తున్నారు. సామాన్యుడిపై భారాలు మోపడం తప్ప ధనికుల నుంచి పన్నులు వసూలు చేయడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. ఐఎంఎఫ్ ప్రతినిధులు పాక్ పర్యటనకు వచ్చిన ప్రతిసారి ఇదే అంశాన్ని లేవనెత్తుతున్నారు. కేవలం 9% పన్ను ఆదాయంతో ఒక దేశం తన సైన్యాన్ని, పరిపాలనను, అప్పుల వడ్డీలను ఎలా చెల్లిస్తుందని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ అస్తవ్యస్త ఆర్థిక విధానాలే పాకిస్తాన్కు రుణ సాయం అందకుండా అడ్డుపడుతున్నాయి. అంతేకాదు, పాకిస్తాన్ ఎకానమీ ప్రస్తుతం ఒక గందరగోళ పరిస్థితుల్లో ఉంది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. దిగుమతులకు చెల్లించడానికి నిధులు లేక ఓడరేవుల్లో కంటైనర్లు ఆగిపోతున్నాయి. ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకుతోంది. పిండి, అప్పులు, గ్యాస్ వంటి కనీస అవసరాల కోసం సామాన్యులు వీధుల్లో పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఐఎంఎఫ్ నుంచి బెయిల్ అవుట్ ప్యాకేజీ వస్తేనే ఇతర దేశాలు కూడా పాకిస్తాన్కు అప్పు ఇచ్చేందుకు ముందుకు వస్తాయి. ఇది ఐఎంఎఫ్ విధించిన కఠిన షరతులు. పాక్ పాలకులకు మింగుడు పడటం లేదు. సబ్సిడీలు ఎత్తివేయాలని, విద్యుత్ ధరలు పెంచాలని ఐఎంఎఫ్ కోరుతోంది. అలా చేస్తే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని, చెయ్యకపోతే దేశం దివాలా తీస్తుందని ఇస్లామాబాద్ ఉక్కిరిబిక్కిరవుతోంది. ప్రస్తుతానికి పాకిస్తాన్ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న చందంగా మారింది. అప్పు పుట్టాలంటే పన్నులు పెంచాలి. పన్నులు పెంచితే ధరలు పెరిగి ప్రజలు తిరగబడతారు. అటు అంతర్జాతీయ వేదికలపై నమ్మకాన్ని కోల్పోవడం, ఇటు అంతర్గతంగా అస్తవ్యస్తమైన ఆర్థిక నిర్వహణ పాకిస్తాన్ ను దిక్కుతోచని స్థితిలో నెట్టేశాయి. ఐఎంఎఫ్ అడిగినట్లుగా ట్యాక్స్ టు జీడీపీ రేషియోను పెంచేందుకు తక్షణ చర్యలు తీసుకోకపోతే పాకిస్తాన్ మరో శ్రీలంకలా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం అప్పులతో దేశాన్ని నడపలేమని పాకిస్తాన్ ఉదంతం మరోసారి నిరూపిస్తోంది. పన్నుల వసూల్లో పారదర్శకత లేకపోవడం, వ్యవస్థాగత లోపాలను సరిదిద్దుకోకపోవడం వల్లే ఐఎంఎఫ్ వంటి సంస్థలు కూడా ఆ దేశానికి మొండిచేయి చూపుతున్నాయి. మరి ఈ సంక్షోభం నుంచి పాకిస్తాన్ ఎలా గట్టెక్కుతుందో చూడాలి.